హలో అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక గిన్నెలో వేసేసుకొని, ఒక గంట పాటు నానబెట్టేసుకోండి. ఒక కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని, ఒక కప్పు వాటర్ వేసేసుకొని, స్టవ్ పైన పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ వేసేసుకొని 4 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కళాయిలో 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని, హాఫ్ కప్ పచ్చి కొబ్బరిని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పుని వేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం నీళ్లను వడకట్టుకోండి. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లం నీళ్లు మరిగించుకున్న తర్వాత వరిపిండిని వేసుకొని ఉండలు లేకుండా ముద్ద అయ్యేంత వరకు ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని మరలా ఒకసారి బాగా కలిపేసి ఇలా చిన్న చిన్న ఉండలు తీసేసుకొని కుడుములు ఉండ్రాళ్ళు చేసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్ లో కొంచెం నెయ్యిని రాసేసుకొని ఇలా ప్లేట్ లోకి పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో తగినన్ని వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని వినాయకుడికి పెట్టేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.